హాయ్ అండి అందరికీ. సమ్మర్ స్టార్ట్ అయిన దగ్గర నుండి ఫాదర్స్ ఏమో కానీ మదర్స్ మాత్రం పట్టపగలే చుక్కలు చూస్తూ ఉంటున్నాం. ఎందుకో అనుకుంటున్నారా? ఇంట్లో ఆడవాళ్ళకే తెలుస్తుంది ఆ బాధ. ఇంట్లో గోల తట్టుకోలేక బయటకు వెళ్దామంటే బయటనేమో సూర్యుడు బగబగామంటున్నాడు. సరేలే అలా అని ఇంట్లో ఉందామా అంటే ఈ పిల్లలు చూడండి, పొద్దున్న స్టార్ట్ చేస్తున్నారు, నైట్ పడుకుండే వరకు ఇంకా టార్చర్ అంటే ఏంటో మాత్రం చూపించేస్తున్నారు. సరేలే ఇవన్నీ మనకు తప్పవు కదా అనుకొని వంట చేసుకోవాలని వంటగది వైపు చూస్తేనే భయమేస్తుంది. స్టవ్ వెలిగించడం స్టార్ట్ అవ్వదు కానీ ఒంటిపై నుండి చెమట మాత్రం స్టార్ట్ అయిపోతుంది. సరేలే కాసేపు వంట కంప్లీట్ అయ్యే లోపు రెస్ట్ తీసుకుందాం కదా అని రూమ్లోకి వెళ్ళామే అనుకోండి, లంకంత కొంప ఉన్నా మాకు బెత్తడంత ప్లేసే చాలు అంటారు మా పిల్లలు. ఉన్న ఇద్దరిని తట్టుకోలేకపోతున్నాం రా బాబోయ్ అంటే ఉన్న బయట వాళ్ళని కూడా తీసుకొచ్చి ఆడిస్తున్నారు. ఆడుకోవడంలో తప్పు లేదు కానీ వాళ్ళు చేసే రచ్చ ఉంటుంది చూడండి. ఆల్రెడీ బయట ఉన్న 2 హాల్ని నాశనం చేసి వచ్చారు, ఇంకా మిగిలింది బెడ్రూమ్. వాళ్ళు మాట్లాడుకుంటున్నారు చూడండి ఎలా నాశనం చేయాలి అని. ఇవన్నీ ఒక ఎత్తు అయితే కాసేపు ఈ పిల్లలు చూసుకోండి వంట చేసుకుంటాం అని అన్నామే అనుకో, అయ్యయ్యో నా వల్ల కాదు, ఈ తిప్పలు నీవే పడు అంటాడు మా హస్బెండ్. ఒక్క మా ఇంట్లోనే కాదులేండి, అందరింట్లో అలానే ఉంటుంది. పిల్లలు చూసుకోమంటే చూసుకోరు కానీ టైంకి మాత్రం వంట చేసి మాత్రం పెట్టాలి. సరేలే ఇవన్నీ మనకు ఉన్నవే కదా, వంట మాత్రం మనకు తప్పదులే అని స్టార్ట్ చేస్తాం కదా. స్టార్ట్ చేసి ముగించే లోపు అప్పుడే వాష్రూమ్ నుండి స్నానం చేసినట్టు తయారై వస్తామండి వంటగది నుంచి మాత్రం. ఎంత తడిచినా కానీ వంట మాత్రం తప్పదు. ఆ వంటగది ఏదో మనకు మాత్రమే రాసిచ్చినట్టు ఉంటుంది. ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది ఎక్కడికైనా దూరంగా పారిపోవాలని, కానీ మళ్ళీ రియలైజ్ అవ్వక తప్పదు. ఎందుకంటే ఎంత దూరం వెళ్ళినా లాస్ట్కు మళ్ళీ అక్కడికే రావాలి అని. సర్లేండి, మన కష్టాలు మాత్రం ఎంత చెప్పుకున్నా మాత్రం తరగవు. చాలామంది క్యాప్సికమ్ కర్రీ ఇష్టపడరు, ఎందుకంటే తీయగా ఉంటుంది అని అంటారు. కానీ ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. క్యాప్సికమ్ కర్రీలో కొద్దిగా వెల్లుల్లి జీలకర్ర దంచుకొని వేసుకుంటే ఆ కర్రీ టేస్టే వేరేలా ఉంటుంది. చెప్పానని కాదు కానీ ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. ఈ వీడియో అప్లోడ్ చేసేటప్పుడు నాకైతే ఒకటి అనిపించిందండి, మన వీడియోస్ ఎదుటి వాళ్ళకి నచ్చుతున్నాయో లేదా అని. ఎందుకా అంటే వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ లైక్స్ మాత్రం రావడం లేదు. వాయిస్ ఏమైనా ప్రాబ్లమా అని అనిపిస్తుంది. వాయిస్ నచ్చకపోతే కామెంట్ చేయండి, ఇకపై మ్యూజిక్ యాడ్ చేస్తూ ఉంటాను. నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఊరిలో వర్షాలు స్టార్ట్ అయితే కామెంట్ చేయండి. మాకు మాత్రం ఇంకా స్టార్ట్ అవ్వలేదు. రోజు వస్తాను అన్నట్టు ఆశ పెడుతుంది కానీ రావడం మాత్రం మానేస్తుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.